హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉద్విగ్న ఫుడ్స్. ఈరోజు ఉద్విగ్న ఫుడ్స్లో మనం చాలా సింపుల్గా తక్కువ టైంలో తయారయ్యే రుచికరమైన చింతపండు రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. చింతపండు రసం మనకి రోజు అవసరమే కాబట్టి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి 2 టమోటాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి, 2 ఎండుమిరపకాయలు, లేదు కారం ఎక్కువ కావాలంటే 3 వేసుకోండి, 2 తెల్లగడ్డలు, దీంట్లో కొన్ని సగం తెల్లగడ్డ వేసుకోండి దంచి, తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొంచెం రసం ఎక్కువ పెట్టుకునే పని అయిందే 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే హెల్త్కి మంచిది, డైజెషన్కి. 1 స్పూన్ జీలకర్రకి నేను 1/2 స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను. వీటిని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత తెల్లగడ్డలు దాంట్లో వేసి ఒక రౌండ్ తిప్పాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చింతపండు తీసుకున్నాం కదా, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి దీంట్లో నుంచి చింతపండు రసం తీసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు నానిందంటే చింతపండు, మనం చింతపండు నుంచి రసం తీసుకోవచ్చు. నేను చిన్న గిన్నెతోనే పెడతా అన్నాను. ఆల్మోస్ట్ ఇది ఒక 1/2 లీటర్ రసం అనుకోండి. 1/2 లీటర్ రసానికి 2 టమోటాలు వేసుకోవాలి. టమోటాలతో పాటు ఇప్పుడే కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, టమోటాలని బాగా స్మాష్ చేసేయాలి ఈ చింతపండు నీళ్ళల్లోనే. ఎందుకంటే టమోటా, కొత్తిమీర జ్యూస్ అంతా చింతపండు రసంలోకి దిగిందంటే రసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా మొత్తం చిదిమేసేయాలా టమోటాలని, కరివేపాకుని, కొత్తిమీర మొత్తం. కొంతమంది అట్లట్లే వేసి వదిలేస్తారు. అట్లా కాకుండా ఇట్లా మొత్తం రసం అంతా, జ్యూస్ అంతా దీంట్లోకి దిగేదాకా మొత్తం కలిపేసామంటే రసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఇట్లా బాగా మిక్స్ చేసేసి కలిపేసి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. అంటే నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఇట్లా జీలకర్ర, మిరియాలు, చింతపండు రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇందులోకి 1 స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు రాళ్ళ ఉప్పే వాడండి, వేసుకొని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గరిటె నూనె పోసుకోండి. కొంచెం మెంతులు, 1.5 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర మళ్ళీ వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, మేము కారం తక్కువే తింటాం కాబట్టి మీరైతే 2 వేసుకోండి. మనం జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ పొడిని తీసి దీంట్లో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడే ఇంగువ కూడా కొంచెం వేయాలి. వేసి ఆయిల్లో ఫ్రై చేస్తే రసం స్మెల్లే ఇల్లంతా వస్తుంది, ఉట్టి రసంతోనే తినేస్తారు. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంగువ చాలామంది వాడరు, రసంలోకి ఇంగువ వేస్తే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రసంలోకి ఈ ఫ్రైని వేసి యాడ్ చేసేసేయాలి, బాగా కలిపేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకోండి. ఇది ఇట్లా 5-10 నిమిషాలు ఉడకనివ్వాలా. మొత్తం రసం తెల్లేదాకా పెట్టకూడదు. ఇట్లా లైట్గా నురగొచ్చేటప్పటికి రసం ఆఫ్ చేసేయాలా. మొత్తం తెల్లిందంటే రసం చేదొచ్చేస్తుంది, కాబట్టి తెల్లకుండా అట్లే ఉంచాలి. తెల్లితే చేదొచ్చేస్తుంది. అది అక్కడ మాత్రం రసం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొంచెం నురగలు వచ్చిన తర్వాతే మీరు రసము వెంటనే ఆఫ్ చేసేసి పక్కకి పెట్టేసేయండి. ఇలా వేడిగా అన్నంలోకి వేసుకొని తింటే ఉట్టి రసము ఆమ్లెట్ పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.